సో గైస్ ఈరోజైతే మీకు అన్లిమిటెడ్ డిఎమ్స్ అయితే ఎలా చేసుకోవాలో అయితే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా మీకు ఎటువంటి ఒక్క రూపాయి కూడా పే చేయకుండా అన్లిమిటెడ్ డిఎమ్స్ అయితే మీరు అయితే చేసుకోవచ్చు. అకౌంట్ అయితే సెటప్ చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో అయితే ఎలా వరకు చూడండి. ముందు అయితే మీరైతే మీ మొబైల్ అయితే ఏదో ఒక బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. సో ఇట్లా ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే మీ ఇక్కడ సెర్చ్లో సూపర్ ప్రొఫైల్ అని సెర్చ్ చేయండి. సూపర్ ప్రొఫైల్ అని సెర్చ్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మీకు ఇలాంటి ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు సూపర్ ప్రొఫైల్ అనేసి. ఈ ఫస్ట్ వెబ్సైట్ మీద క్లిక్ చేయండి. సో మీకైతే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు హోమ్, ఆటో డిఎమ్స్, ప్రైజ్ ఇవన్నీ వచ్చినాయి కదా. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ ఆటో డిఎమ్స్ ఉంది, అది మీరు క్లిక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీకు ఆల్రెడీ చూపిస్తుంది. అండ్ మీరు ఇక్కడ గెస్ట్ స్టార్ట్ ఉంది, అది గెస్ట్ స్టార్ట్ మీద క్లిక్ చేసుకోండి. సో ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీకు. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనము మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఉంటే ఆ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలన్నమాట. సో ఇక్కడ ఫుల్ నేమ్, ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ అయితే ఫిల్ చేసి ఇక్కడ స్టార్ట్ ఫ్రీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. డీటెయిల్స్ అని ఫిల్ చేశాను. ఇక్కడ స్టార్ట్ అని ఉంది కదా, స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, సెండ్ సక్సెస్ఫుల్ అని అయిపోయింది. సో ఇక్కడైతే మనకు ఫోన్ నెంబర్కి అయితే మనకైతే ఓటీపీ అయితే వస్తుంది. సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసేయాలి. ఓకే, నాకైతే ఓటీపీ అయితే వచ్చేసింది. సో ఓటీపీ ఎంటర్ చేయగానే మనకైతే ఇలాంటి లోడింగ్ అయితే అవుతుందన్నమాట. సో ఇక్కడ మీరు ఏదో ఒక కంటెంట్ రిలేటెడ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తానంటే మీ ఇన్స్టాగ్రామ్ యూజర్ ఐడి ఉంటుంది, యూజర్ ఐడి ఇచ్చేసేయండి. సో మీరు ఇట్లా మీ యూజర్ నేమ్ ఇచ్చేయగానే ఇక్కడ మీకు నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది. నెక్స్ట్ బటన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలాంటి ఒక మళ్ళీ ఇంటర్ఫేస్ వస్తుంది. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ స్కిప్ చేసేయండి. అయితే లింక్ చేయమని అడుగుతుంది. సో ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ అయితే లింక్ చేయండి ఇక్కడ. సో ఇలా వచ్చేసిన తర్వాత ఏం చేస్తే ఇక్కడ అలో చేసేయండి ఫస్ట్. సో క్లిక్ చేయగానే మీకు ఆల్రెడీ కనెక్ట్ అని చూపిస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఆల్రెడీ కనెక్ట్ అయిపోయింది. సో కొద్దిగా స్క్రోల్ చేయండి. ఇక్కడ స్కిప్ చేసేయండి ఫస్ట్. ఇక్కడ మనకు అవసరం లేవు ఇవన్నీ. ఇక్కడ కింద మీకు స్కిప్ అని కనిపిస్తుంది, స్కిప్ చేసేయండి. మీకైతే ఈ ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అయింది. సో ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే వచ్చేసినాయి. సో మీరు ఇక్కడికి అయితే డిఎమ్స్ ఆటోమేషన్ అయితే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు సెటప్ ఆటోమేషన్ అండ్ ఇక్కడ ఆటోమేషన్ అండ్ లాంచ్ స్టోర్ అండ్ క్రియేట్ ప్రొడక్ట్ అని ఇస్తుంది. ఆటోమేషన్ సెట్ చేసుకోవాలంటే ఇక్కడ సెటప్ ఉంది కదా, అక్కడ సెటప్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇలా ఓపెన్ కాగానే ఏంటంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారు, డిఎమ్స్ కావచ్చు, రీల్స్ కావచ్చు. సో ఇక్కడ నేను పెట్టిన ప్రతి పోస్ట్ అయితే ఇక్కడ మాకు చూపిస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే లైక్ మీరు డిఎం చేసుకుంటా అనుకుంటే పోస్ట్కు డిఎమ్స్ కావచ్చు ఇలాంటి సెట్ చేసుకోవాలంటే ఇక్కడ ఆటోమేషన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు అయితే ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఎనీవన్ కామెంట్స్ అండ్ స్పెసిఫిక్ కీవర్డ్ అని ఉంది. సో మీకు ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ కీవర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు టైప్ ఆఫ్ కీవర్డ్ అని ఉంటుంది. కీవర్డ్ యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ ఎక్స్క్లూడ్ కీవర్డ్ ఉంది, ఇది కూడా ఎంటర్ చేసుకోవచ్చు. అండ్ ఆటో రిప్లై ఉంది, ఇది ఆన్ చేసుకోవాలి. నేను ఇది ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు డిఎం అయితే చూపిస్తుంది. సో ఇదనమాట. అండ్ ఇన్ కేస్ ఇక్కడ మీరు కీవర్డ్ అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత నార్మల్గా అయితే ఇక్కడైతే నేను లింక్ అని పెడుతున్నాను. సో ఇక్కడ లింక్ అని పెట్టేసి కీవర్డ్ అయితే ఇచ్చేస్తాను. సో ఇక్కడ నెక్స్ట్ అయినా క్లిక్ చేయండి. అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి డిఎం టైప్ ఏంటంటే ఇక్కడ బటన్ అయితే యాడ్ అయింది. అండ్ మీరు ఇక్కడ ఏం చేద్దాం అనుకుంటున్నారు, సంథింగ్ ఏదో టెక్స్ట్ ఇచ్చేసి ఇన్ కేస్ బటన్ కూడా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ యాడ్ బటన్ ఉంది, బటన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకైతే ఇది ప్రివ్యూ అయితే ఇలా చూపిస్తుంది, చూసుకోవచ్చు. ఇలా చూపిస్తున్నమాట. ఇన్ కేస్ ఎవరైనా కామెంట్ చేస్తే ఇలా వస్తున్నమాట. ఓకేనా, ఇక్కడ కన్ఫర్మ్ లాంచ్ మీద క్లిక్ చేస్తే మనకు కన్ఫర్మ్ అయితే అయిపోతుంది. సో ఇది కన్ఫర్మ్ అయితే అయిపోయింది. సో చెక్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ నేను ఆటోమేషన్ అయితే సెట్ చేశాను. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇక్కడ కింద అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఎనేబుల్ అని కనిపిస్తుంది, చూసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఎనేబుల్ అయితే అయిపోయింది. ఈ పర్టికులర్ రీల్కి అయితే ఎవరైనా కామెంట్ చేస్తే డేమ్ అయితే వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇలా అయితే సెట్ చేసుకోవచ్చు. ఇలాంటి టెక్ అప్డేట్స్ కోసం మన పేజ్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ కూడా మీరు చెక్ చేయొచ్చు.